హలో, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈ ఆకు చూసారా? ఈ ఆకు చాలా మంచిది, హెల్దీ. సో ఈ ఆకుతో మనం ఫ్రై చేద్దాం. కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చాలా బాగుంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. సో ఈ కూరని మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఈ ఆకుని ఉడకబెట్టుకోవాలి. కడుక్కొని ఉడకబెట్టుకుందాం, వాష్ చేద్దాం. ఈ ఆకు పేరు మీకు తెలిసే ఉంటుంది కదా, ములగాకు. ఈ ములగాకు అనేది చాలా చాలా మంచిది. సో దీన్ని వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఆకు ఇలా వాటర్లోని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఆకు అనేది తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఈ ఆకుని కొంచెం మెత్తబడిన వరకు ఉడికించుకోవాలి. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది ఆకు. మనం ఈ 4 ఐటమ్స్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, వీటినన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ ఫ్రై. ముందుగా పల్లీలని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది మనకు. ఆకు ఉడికిపోయినట్టే. పల్లీలని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా లైట్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుందాం. అలాగే ధనియాలు కూడా వేసుకుందాం. సో ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ అవుతే చాలు. వీటిని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నవన్నీ వేసేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కలిపేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఇలా డ్రై రోస్ట్ చేసిన దాంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను కదా, అదేంటో కాదు, కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది పొడిలోని. సో కొంచెం కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. చూసారా, ఇలా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ చేయడం వల్ల కూర చాలా బాగుంటుంది, టేస్టీగా. అందరూ తినేస్తారు ఈ పౌడర్తో. సో ఈ పౌడర్ మాత్రం చేసుకోండి కంపల్సరీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకొని పోపులో ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకొని వేగించుకోవాలి. ఇందులో మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్. ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న ములగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుని 2 నిమిషాలు వేగించుకుందాం. 2 నిమిషాలు వేగించుకోండి ఆకు. ఇందులోకి ముందుగా పౌడర్ చేసుకున్న పల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కారం వేసుకున్నాం. అంతే అండి, ములగాకు పల్లి పొడి ఫ్రై రెడీ అవుతుంది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.